ఆ, అందరికీ నమస్కారం. ఆ, నేను నా రెండు వీడియో పెట్టడానికి కారణం ఏంటంటే అన్నపూర్ణ మళ్ళీ ఇంకో వీడియో పెట్టింది భయ్య. అదనమాట. నెక్స్ట్ ఏంటంటే అక్క ఎవరక్క మందే ఆ? మీడియాలో మాట్లాడేస్తే ఆధారాలని నరుపులు అరిచేస్తే వాల్యూ లేని వీడియోలు పెట్టేస్తే పాపులారిటీ కోసం ఓ పెట్టేస్తే పనులు జరగవక్క. మన వాస్తవానికి ఏంటంటే మనం రియాలిటీలో బతకాలి. ఉం? వాస్తవంలో బతకాలి. పాపులారిటీ కోసం పరితపించేసి పాపులాడడానికి పాలిటిక్స్లో ట్రై చేస్తున్నాం అక్క. నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ అదే ప్రశ్న అడుగుతున్నాను నిన్ను. మొట్టమొదటి ర్యాగింగ్ కేసు అయినప్పుడు, న్యూస్లో పాపులర్ అయినప్పుడు, లేకపోతే న్యూస్లో బాగా వచ్చినప్పుడు నువ్వు వీడియో తీసి పెట్టావాక? లేదు కదా. ఉం? మాకు కూడా ర్యాగింగ్ జరిగింది. ఆ? అది చాలా హెల్తీగా జరిగింది. ఇప్పుడు గొడవలు లేవు, ఏం లేవు, అంత సజావుగా జరిగిపోయింది. కానీ ఈ విషయంలో కొంచెం అతి జరిగింది. ఆ అతి ఎంతవరకు వెళ్ళిందంటే ఆ అమ్మాయి ప్రాణాలు తీసేసింది. అది తప్పే, మాటికి తప్పే. అమెరికాలో ఉండి ఆర్తనాదాలు వినిపించేసి అంతర్జాలంలో నుంచి వెలికితీసిన గణాంక వివరాలు, ఇంటర్నెట్లో నుంచి తీసిన స్టాటిస్టికల్ డేటా, అవి నువ్వు పెట్టే సంగమం చేసేస్తానంటే కుదరదు కదక్క. నెక్స్ట్ ఏంటంటే ఉద్యమాలకి ఊకదంపుడు ప్రసంగాలు సరిపోవు, వాటి వల్ల పని అవ్వదు. దానికోసం ఏంటంటే కదిలి రావాలి, కథం తొక్కాలి, నిజం కోసం నిరాహార దీక్షలైనా సరే చెయ్యాలి. అది చాలా ఉంటుంది. సలసలకాగా ఎండలో నిలబడాలి కానీ సలసల్లగా ఏసీల్లో కూర్చుని అమెరికాలో ఉండేసి ఐఫోన్లో క్యాజువల్గా వీడియో తీసేసి మీడియాలో పెట్టేసి కేవలం పాపులారిటీ కోసమే అంటే అది చేస్తే నువ్వు వీడియో పెట్టినంత మాత్రాన పరిస్థితులు ఏం చక్కబడవు. నీకు మహా అయితే లైకులు, వ్యూలు అంతే. ఇంటర్నెట్లో పాపులారిటీకి పనులవ్వవు. నెక్స్ట్ నువ్వు ఇది చెప్పావు కానీ నిజంగా నువ్వంటే ఏం చేసావు? నీ సైడ్ నుంచి ఈ సమాజానికి ఏం చేసావు? ప్రతి ఒక్కళ్ళు చూస్తారు, బాధపడతారు. చేయలేదని మేము బాధపడుతున్నాం. ఏం చేయగలం అన్నది ఆలోచించు. అది ఆలోచించాలి కానీ ఆవిరి కుడుమ ఆవకాయబద్ద కబుర్లు చెప్పకక్క. కామెడీగా ఉంది. రా ఇండియాకి రా. ఇంకా ఎన్నో సమస్యలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని లక్షల సమస్యలు ఉన్నాయి. కొన్ని చెప్తానంటావా? నిరక్షరాస్యత, భేదత్వం, నిరుద్యోగం, నాణ్యత లేని వైద్యం, ప్రమాణాలు లేని కట్టడాలు, తీవ్రవాదులు, తిరుగుబాటుదారులు, రాజకీయాలు, లంచగొండితనం, హత్యలు, మానభంగాలు, కబ్జాలు, కక్షలు, కార్పణ్యాలు, మత అల్లర్లు, నల్లదనం, అమానుషత్వం, అరాచకత్వం, మట్టి మసానం, బొంగు భోషణలు బోల్డ్ ఉన్నాయి. నీకు ఇంకా నేను చూచాయిగా చెప్పాను. వీటిని మించిన సమస్యలు మన ఇండియాలో బోల్డ్ ఉన్నాయి. కలేజా ఉంటే కదిలి రాక్క, అంతేగాని కామెడీ చేయకు. నేను చాలా నవ్వు వస్తుంది అనమాట. పౌరవ పలుకుబడి అన్న పదాలన్నా ఎప్పుడన్నానే. అప్పట్లో న్యాయం జరిగేది కానీ ఇప్పట్లో ఈ రెండు మన న్యాయ వ్యవస్థలో అంతర్లీనమైపోయాయి. అర్థమైందా? అవి ఉంటే ఎంత పెద్ద తప్పు చేసినా వాటికి శిక్ష పడదు, తప్పు చేసిన వాడికి శిక్ష పడదు. జరగట్లేదు. కేసులు బోల్డ్ పెండింగ్ అయిపోతున్నాయి. నువ్వేమో ఇదంతా అవి చూసుకోకుండా నువ్వు మాటలు చెప్పేస్తే ఎలా పని అవుతుందక్క? మాట్లాడేది చేతనైతే చేసేది పని చెయ్యాలి. మంత్రాలకి చింతకాయలు రాలవక్క. పని చేస్తే ప్రతిఫలం ఉంటుంది. నిజంగా నువ్వు పోరాడుతూ ఉంటే సంతోషిస్తాం, అందరం సాయం చేస్తాం, నీ వెంట ఉంటాం. నేను చేస్తాను ఖచ్చితంగా, అందులో డౌటే లేదు. నెక్స్ట్ ఇలాంటి కేసుల్లో పోలీసులకి ఇది పెద్ద ప్రాబ్లం. ఎందుకంటే తక్కువ కేసులు సాల్వ్ చేయనివి చాలా ఉన్నాయి. అందులో చాలా మటుకు పెద్ద వాళ్ళ చేతులు ఉన్నాయి. న్యాయం వెంటనే జరగాలంటే జరగదు. ఇంకేంటంటే చాలా ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఒకటి యాక్ట్ అవుతున్నాయి. అక్క ఆల్రెడీ చెప్పాను, ముందు నువ్వు స్పందించు, ఆ తర్వాతే ఎవరినన్నా నిందించు. మాట్లాడడం చాలా తేలిక. ఇప్పుడు నేను మాట్లాడేస్తున్నాను. ఇప్పుడు అది కదా, పనిలో చూపించాలి. పనిలో చేసి చూపిస్తేనే పాపులారిటీ వస్తుంది. అంతేగాని ఒక వీడియో పెట్టేశాను,
ఏబీ నా ఆంధ్రజ్యోతిలో నా వ్యూస్ ఎక్స్ప్రెస్ చేశాను, ఎంతోమందికి నచ్చింది. నువ్వు మాట్లాడేస్తే లైకుని కామెంట్ పెట్టడానికి ఎంతోసేపు పట్టదు, కానీ పని చేయడానికి మాటలు చాలవు. నువ్వు ఎక్కడో అమెరికాలో ఉన్నావు, ఎక్కడో అమెరికాలో ఉండి ఇక్కడ ఇది ఉంది అక్కడ అది ఉంది అంటే, నొప్పి ఎక్కడుంటే దానికి మందు వేస్తేనే తగ్గుతుంది. అంతేగాని నొప్పి ఇండియాలో ఉంటే నువ్వు అమెరికాలో మందు వేస్తే కుదరదు కదా. నెక్స్ట్ ఏంటంటే నీ ప్రతాపం అదంతా నువ్వు పాపులారిటీ తెచ్చుకోవడంలో కాదు, పనిచేయడంలో చూపించాలి. నిందించేస్తే దానివల్ల సమస్యలు సద్దుమణగవు. నువ్వు మహా అయితే వీడియో పెడితే ఏం చేస్తారు, వింటారు, వదిలేస్తారు. అప్పటికప్పుడు కొట్టారంటే తప్పట్లు కొడతారు. మనకు ఫేక్ పాపులారిటీ వద్దు. జనాల్లో గుర్తుండే పని చేస్తే జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. నీకు సపోర్ట్ నేను ఖచ్చితంగా ఇస్తాను, ప్రొవైడెడ్ నువ్వు గదిలొచ్చి చేస్తే. నెక్స్ట్ చాలామంది చెప్తుంటే విన్నాను, నీ తెలుగు స్పష్టంగా మాట్లాడుతున్నావు అని చెప్పారు. నా తప్పులు, నీ మాటల్లో చాలా తప్పులు ఉన్నాయి. నీ ఫస్ట్ వీడియోకి ప్రాబ్లం ఏంటంటే, ప్రాబ్లమ్స్ అయితే చెప్పావు కానీ నువ్వు చెప్పిన విధానం తప్పు. పెద్దవాళ్ళని అనే ముందు చాలా ఆచితూచి ఆలోచించి అనాలి. చిన్నవాళ్ళేం కాదు, ఎప్పటి నుంచో ఉన్నారు వాళ్ళు. అంత తొందరగా అనేసే హక్కు మనకు లేదు. తప్పు చేసి ఉండొచ్చు, నువ్వు చెప్పే విధానం మార్చాలి. అలా నోటికి వచ్చినట్టు అనేస్తే, ఫ్రీడమ్ స్పీచ్ ఉంది కదా అని అందరూ అనేస్తే ఇంకెలాగక్క? అలా అయితే ఇంకా అనవసరంగా నెగిటివ్ ఇది వస్తుంది, అంతమించి ఏం లేదు. నీ శ్రీభిలాష్గా చెప్పాను. ఇట్లు నీ తమ్ముడు శివ. బాయ్.